నమస్తే, వెల్కమ్ టు బిగ్ టాక్. నేను మురళి. తెలంగాణ కేబినెట్ నిర్ణయాలు ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారాయి. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం పేరును సురవరం ప్రతాప్ రెడ్డి తెలుగు యూనివర్సిటీగా మారుస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయంపై ఆర్యవైశ్య సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. దేశం గర్వించదగ్గ నాయకుడి పేరును తొలగించడం ఏంటని ప్రశ్నిస్తున్నాయి. రాష్ట్ర విభజన తరువాత తెలంగాణలో పలు యూనివర్సిటీల పేర్లను మార్చారు. కానీ ఇప్పుడు తెలుగు యూనివర్సిటీ పేరు మార్పుతో కొత్త వివాదం తెర మీదకు వచ్చింది. పొట్టి శ్రీరాములు ఏ ప్రాంతానికో రాష్ట్రానికో చెందినవారు కాదని కొందరంటూ ఉంటే విభజన తర్వాత కూడా గతంలో ఉన్న పేర్లే కొనసాగించాలా అని తెలంగాణ వాదులు ప్రశ్నిస్తున్నారు. ఇంతకు ఈ వివాదంలో ఎవరి వాదన కరెక్ట్? విస్మరణకు గురైన చరిత్రను తిరిగి నిలబెట్టుకోవడం, విస్మరించబడ్డ వ్యక్తులను గౌరవించుకోవడం తప్ప ప్రాంతాల పేరుతో ఆదర్శ జీవుల ఆనవాళ్లను తుడిచివేయడం సరేనా? తెలంగాణ ప్రభుత్వం ఆంధ్ర పట్ల వ్యతిరేకతను ప్రదర్శిస్తోందా? ఇప్పటికీ ఆంధ్రవాసులు తెలంగాణ అస్తిత్వాన్ని గుర్తించేందుకు నిరాకరిస్తున్నారా? ఈ అంశాలన్నింటినీ వాటి బిగ్ టాక్లో చర్చిద్దాం. తెలుగు రాష్ట్రాల విభజన జరిగి దాదాపు 10 ఏళ్లు పైగానే గడిచాయి. ఈ నేపథ్యంలో ఒక దశాబ్ద కాలం తర్వాత కూడా ఇప్పటికీ ఆంధ్ర తెలంగాణ విభజన సమస్యల సంగతి పక్కన పెడితే విభజన నేపథ్యంలో చోటు చేసుకున్నటువంటి పరిణామాలు, వ్యక్తిగత దూషణలు, లేకపోతే ఒక ప్రాంతానికి చెందిన వారిని ఈ ప్రాంతానికి చెందిన వారు ఏ విధంగా మాట్లాడుకున్నారో అవన్నీ కూడా సద్దుమణిగిపోయినటువంటి ప్రస్తుత పరిస్థితి. కానీ అప్పుడప్పుడు వస్తున్నటువంటి ఈ మాటల తూటాలు, సో దీనికి సంబంధించి ఆంధ్ర ప్రాంతం, తెలంగాణ ప్రాంతం అనేటువంటి కొన్ని విభేదాలు అంటారా, లేకపోతే ఇతరత్ర పేరు మార్పుల అంశంలో దానికి సంబంధించి ఏం చేయాలా అనేది కూడా ఒకంత ప్రశ్నగా మారినటువంటి ప్రస్తుత పరిస్థితి ఉంది. 3 సార్లు ఎన్నికలు జరిగే 2 రాష్ట్రాల్లో కూడా ఎవరి పరిపాలనలో వాళ్ళు ఉన్నారు. ప్రజలు కూడా ఇప్పటికీ భౌతికంగా విడిపోయినప్పటికీ కూడా ఒక తెలుగువారిగా కలిసి ఉంటున్నటువంటి ప్రస్తుత పరిస్థితి. కానీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పెట్టినటువంటి యూనివర్సిటీలకు చెందినటువంటి పేర్లకు సంబంధించి ఆంధ్ర ప్రాంతానికి చెందినటువంటి ఒక వ్యక్తి పేరు ఉండటం ఏంటి అనేటువంటి ఒక ప్రశ్న మరి తెలంగాణ ప్రభుత్వం ఏ కోణంలో ఆలోచించింది? తెలంగాణలో ఉన్నారు, అలాగే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అస్తిత్వం, తెలుగు రాష్ట్రాలు విడిపోయినప్పటికీ కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ విడిపోయాయి కాబట్టి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పేర్లని కొనసాగిస్తే అప్పటి మహానుభావులకి తెలంగాణ వాదులు కావచ్చు, ఆంధ్రప్రదేశ్ వాళ్ళు కావచ్చు గౌరవ మర్యాదలు ఇచ్చినటువంటి పరిస్థితులు ఉంటాయి. కొన్నేళ్ల తర్వాత పర్టికులర్గా వారి పేర్లు కూడా భవిష్యత్ తరాలు మర్చిపోయేటువంటి పరిస్థితి ఉంటాయి. ఈ రూపంలోనైనా సరే వాళ్ళని మనం గౌరవించుకోవాలి ప్రాంతాలకు అతీతంగా అనేటువంటి మాట అయితే వస్తుంది. బట్ తెలంగాణకు సంబంధించి మాత్రం ఖచ్చితంగా తెలంగాణ వారి పేర్లే ఉండాలి అనేటువంటి నిశ్చయమా? లేదు. ఇదంతా కూడా ప్రస్తుతం ప్రవేశపెడుతున్నటువంటి సంక్షేమ పథకాలకు సంబంధించి డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగా ప్రతి అంశాన్ని కూడా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ రాజకీయ కోణంలో చూస్తోంది. కాబట్టి ఎప్పటికప్పుడు మొన్న హైడ్రా కావచ్చు, లేకపోతే ఇప్పుడు ఇతరత్ర దీనికి సంబంధించి కావచ్చు, యూనివర్సిటీల పేరు మార్పుకు సంబంధించి ప్రతిదీ కూడా రాజకీయం చేస్తుందనేటువంటి కోణాలు అయితే ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. ఇది వాటి బిగ్ టాక్. ఇదే అంశానికి సంబంధించి మనతో డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు లింగం యాదవ్ గారు, టీపీసీసీ రాష్ట్ర అధికార ప్రతినిధి, లైవ్లో సిద్ధంగా ఉన్నారు. అలాగే బచ్చు శ్రీనివాస్ గారు, బీఆర్ఎస్ రాష్ట్ర అధికార ప్రతినిధి, సీనియర్ నాయకులు, వారు కూడా లైవ్లో సిద్ధంగా ఉన్నారు. అలాగే అల్జాపూర్ శ్రీనివాస్ గారు, బీజేపీ రాష్ట్ర సీనియర్ నాయకులు, అలాగే వివి రావు గారు, ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్, వారు కూడా లైవ్లో సిద్ధంగా ఉన్నారు. లింగం యాదవ్ గారు నమస్తే అండి. యూనివర్సిటీ పేరు ఎస్ వినిపిస్తోందా? యూనివర్సిటీ పేరు మార్పుకు సంబంధించి సరే తెలంగాణ వాదమా లేకపోతే ఇతరత్ర ఒక మహానుభావుల పేర్లు పెట్టుకొని కొనసాగించినప్పుడు ఎందరో విద్యావంతులను తయారు చేసినటువంటి ఒక యూనివర్సిటీ పేరుకు సంబంధించి సరే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ అనేటువంటి మాట పక్కన పెడితే ఒక తెలుగు జాతి ఏర్పడటానికి కారకుడైనటువంటి ఒక వ్యక్తి పేరును తొలగించి సురవరం ప్రతాప్ రెడ్డి పేరు పెట్టద్దు అని ఎవరు చెప్పలే. కొత్త యూనివర్సిటీ కట్టుకోను, లేకపోతే ఇతరత్ర ఏదైనా భవనానికి పెట్టినా కానీ, లేకపోతే మరో యూనివర్సిటీ కొత్తగా నిర్మించి చేస్తే బాగుండేది అనేటువంటి ఒక విమర్శ. ప్రతిదీ కూడా రాజకీయమేనా తెలంగాణకు సంబంధించి? ఇప్పటికీ కూడా తెలంగాణ ఆంధ్ర అనేటువంటి విభజన సమయంలో చెలరేగినటువంటి మాటల తూటాలు కావచ్చు, ఆ వాడివేడి పరుష పదజాలం కావచ్చు, మళ్ళీ చెలరేగడానికి ఆస్కారం ఇస్తోంది తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అనేటువంటి కొన్ని వాదనలు. ఎలా చూడాలి? గుడ్ ఈవినింగ్ అండి. ముందుగా నీకు కో-ప్యానలిస్ట్ అందరికీ నమస్కారం. తెలంగాణలో కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత డెఫినెట్ కూడా తెలంగాణ ప్రజలు ఆకాంక్షలు, ఆశయాలకు అనుగుణంగా ఈ ప్రజా ప్రభుత్వం ప్రజాస్వామ్యబద్ధంగా ఏ నిర్ణయంగా కూడా మెజార్టీ ప్రజల అభిప్రాయం జరుగుతుంది. దానిలో భాగంగానే మన క్యాబినెట్ గౌరవ ముఖ్యమంత్రి
రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో డెఫినెట్ కూడా తెలంగాణకు ఆనాడు పత్రికా రంగంలో గోల్కొండ పత్రికను స్థాపించి విశేష కృషి చేసినటువంటి సురవరం ప్రతాప్ రెడ్డి గారి పేరు పెట్టడం, అదేవిధంగా తెలంగాణ ఫస్ట్ ఉమెన్స్ యూనివర్సిటీకి ఈయన చాకలి ఐలమ్మ అలియస్ రజక సంబంధించినటువంటి చిట్యాల ఐలమ్మ పేరు పెట్టడం, ఇక్కడ తెలంగాణలో ఆనాడు సాహిత్య పోరాటంలో ఆనాడు ఉన్నటువంటి ధరలకు వ్యతిరేకంగా పోరాడి వచ్చినటువంటి వీర వనిత ఇవాళ తెలంగాణ సమాజానికి యావత్ భారతదేశానికి కూడా ఎంతో స్ఫూర్తిదాయకమైనటువంటి ఐలమ్మ గారి పేరు పెట్టడం డెఫినెట్ కూడా ఒక చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయం. అదేవిధంగా తెలంగాణ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ తెలంగాణ హ్యాండ్లూమ్ టెక్నాలజీకి IMHT ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ కూడా తెలంగాణలో తన జీవితంగా త్యాగం చేసినటువంటి వ్యక్తి, తెలంగాణ కోసమే నిరంతరం పాటుపడినటువంటి కొండ లక్ష్మణ్ బాబూజీ గారి పేరు పెట్టడం డెఫినెట్ కూడా అంటే తెలంగాణ యొక్క చరిత్ర, వాళ్ళ యొక్క జీవితాల చరిత్రను భవిష్యత్ తరాలకు అందించాలనే ఒక సదుద్దేశంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అదేవిధంగా మంత్రి మండలి ఈ నిర్ణయం తీసుకుంది. ఇవాళ తెలంగాణలో మీరు చూడండి, ఈ నిర్ణయాల వల్ల తెలంగాణలోని సంపన్న వర్గాలు కూడా ఈ ఏదైతే ముఖ్యమంత్రి గవర్నమెంట్ తీసుకుంటే హర్షిస్తున్నారు. ఎందుకంటే వీళ్ళ యొక్క తెలంగాణకు వేసినటువంటి త్యాగాన్ని రేపు భవిష్యత్తులో పోవాల్సిన అవసరం బాధ్యత మనకి ఉంది, వాళ్ళని స్మరించుకోవడం మనకు అవసరం. అందువల్ల దయచేసి దీని మీద రాజకీయాలు చేయకండి. తెలంగాణ యోధుల్ని, తెలంగాణలో ఉన్నటువంటి ప్రముఖుల్ని విస్మరించకూడదు అనేటువంటిది ఒకంత సంతోషించదగ్గ విషయం, ఆహ్వానించదగ్గనటువంటి అంశం. కానీ గతంలో ఉన్నటువంటి ఒక మహానుభావుల పేర్లు, వాటి పేర్లను తొలగించి వాటిని ఇచ్చేయడం, గతంలో ఆంధ్రప్రదేశ్లో చోటు చేసుకున్నటువంటి పరిణామాలనే ఎక్కడ కూడా రెచ్చగొట్టేటువంటి దానికి సంబంధించి విమర్శలకు దారి తీస్తుంది. సంప్రదింపులు ఎక్కడా జరపలేదు, వ్యక్తిగతంగా తీసుకున్న నిర్ణయం కింద అందరూ కూడా చెప్తున్నటువంటి మాట. ఒకవేళ నిజంగా సంప్రదించి ఉంటే అసలు ఈ వివాదం కానీ లేకపోతే ఈ అంశం కానీ బయటకు వచ్చేటువంటి పరిస్థితి ఉండదు కదా. ఎందుకు వ్యక్తిగతంగా ప్రతిసారి కూడా కాంట్రవర్సీ డెసిషన్స్ అనేవి తెలంగాణ కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది? అలా చూడకూడదు. మురళి గారు, ఎక్కడ కూడా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఏ నిర్ణయమైనా కూడా ఇవాళ క్యాబినెట్ అంటే అందరి సమిష్టి నిర్ణయం మేరకు ఇవాళ నిర్ణయాలు జరుగుతున్నాయి. ఇది గత ప్రభుత్వం లెక్క కేసీఆర్ లెక్క ఫామ్ హౌస్ లో కూర్చొని దాని ఇష్టం ఉన్నటువంటి నిర్ణయాలు ఈ ప్రభుత్వంలో జరగదు. ఇది ఏదైనా ప్రజాస్వామ్యబద్ధంగా రాజ్యాంగబద్ధంగా క్యాబినెట్ ఆమోదం ఉంటే జరుగుతుంది. తెలంగాణకు సంబంధించి ఈ ప్రముఖ వ్యక్తులు వాళ్ళ చరిత్రని తెలంగాణ భవిష్యత్ తరాలకు తెలియజేయాలని ఒక సదుద్దేశంతో పెట్టింది. అంటే కవులు కళాకారులు, ఒక నిమిషం, కవులు కళాకారులు ఇతరత్ర తెలంగాణలో ఉన్నటువంటి ఒక సీనియర్ పొలిటీషియన్ సంగతి పక్కన పెట్టండి, ప్రజా సంఘాలు కావచ్చు లేకపోతే ఇతరత్ర రాజకీయ విశ్లేషకుల అభిప్రాయాలు కానీ అసలు ఏమైనా తీసుకున్నారా? లేకపోతే క్యాబినెట్లో అంటే కాంగ్రెస్ పార్టీ నిర్ణయమే కదా క్యాబినెట్ నిర్ణయం అని అంటే, బయట వ్యక్తుల నుంచి కూడా యూనివర్సిటీ పేరు మారుస్తున్నప్పుడు ఒక నిర్ణయం అనేది తీసుకుంటే ప్రజాభిప్రాయ సేకరణ అనుకోవచ్చు దానికి సంబంధించి. అలా తీసుకుని ఉన్నా కానీ భిన్నమైనటువంటి అభిప్రాయాలు వ్యక్తం కాదు. ప్రతిసారి కూడా ఒక సమస్యను అణిచేయడానికి మరొక అంతకన్నా రెట్టింపోయినటువంటి ఒక కాంట్రవర్సీని తెలంగాణ కాంగ్రెస్ బయటికి తీసుకుందనేటువంటి ఒక విమర్శ చూడకూడదు. ముందుగా నేను ఒక విషయం చాలా స్పష్టంగా చెప్తున్నా. ఆనాడు తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ కోసం కొట్లాడుతున్నప్పుడు అందరూ కూడా ఈనాడు పేర్లు ఏవైతే ఈ పేర్లు సూచించారు, వాళ్ళు ఆనాడు తెలంగాణ ఉద్యమంలో పాల్గొంటూ మీరు అడగండి, చాలా మంది కవులు కళాకారులు తెలంగాణ ఉద్యమకారులు అందరూ కూడా ఈ పేర్లు పెట్టుకోవాలి తెలంగాణ తెలుగు యూనివర్సిటీకి అనుకున్నారు. అందుకే వాళ్ళ నేను ఇంకొకటి చెప్తున్నాండి, వాళ్ళ క్యాబినెట్ అంటే ఎవరండి? ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రకారం కలెక్టివ్ క్యాబినెట్ డిసిషన్ అయితే ఫైనల్. క్యాబినెట్ ప్రజా నిర్ణయాలు, తెలంగాణ ప్రజల నిర్ణయాల అభిప్రాయాల మీదకే వాళ్ళ అభిష్టాన్ని మేరకే వాళ్ళ నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. ఇవాళ మీరు దీని మీద కావాలని కొన్ని పార్టీ, ఇవాళ నేను ఒకటే చెప్తున్నా ప్రతిపక్ష నాయకులకు, ప్రతిపక్ష పార్టీలు, మీరు ప్రజా సమస్యలు ఏదైనా ఉంటే ప్రభుత్వం దృష్టికి తీసుకురండి. ఈ ప్రభుత్వం వినడానికి మీ సమస్యని పరిష్కరించడానికి సిద్ధంగా ఉంది. అంతే తప్ప దయచేసి కోరుకుంటూ మీరు ఏకలేనట్టు మళ్ళా మీరు ఏదో సెంటిమెంట్ రాజకీయాలు చేయాలని చూస్తే వాళ్ళ తెలంగాణ ప్రజలు సహించారండి. అంటే వస్తున్నటువంటి అంశాలు ఏంటి అని అంటే, లింగం యాదవ్ గారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అంటే లోక్సభ ఎన్నికలు జరిగిన తర్వాత మీరు ఒక్కసారి తీసుకుంటే ప్రతి అంశం సరే, సంక్షేమ పథకాల అమలు ఏ విధంగా ఉందనేటువంటి అంశం పక్కన పెడితే
ప్రతిపక్షాలు ఎప్పుడైతే సంక్షేమ పథకాలకు సంబంధించి కావచ్చు, రాష్ట్రంలో ఏదైనా ఒక మాట మాట్లాడేటువంటి పరిస్థితి వస్తే ప్రతిసారి కూడా బుల్డోజర్లతో రాజకీయం చేస్తోంది తెలంగాణ కాంగ్రెస్ పార్టీ, లేకపోతే ఇతరత్ర మాటల తూటాలు కావచ్చు, లేకపోతే ప్రజల మనోభావాలతో ఆడుకుంటుంది అనేటువంటి విమర్శలు అయితే ఉన్నాయి. మాట్లాడదాం దీనికి సంబంధించి. ఇక బచ్చు శ్రీనివాస్ గారు, బీఆర్ఎస్ రాష్ట్ర అధికార ప్రతినిధి, వారు కూడా లైవ్లో సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్ గారు నమస్తే. ఎస్, మ్యూట్లో ఉన్నారు, అన్మ్యూట్ చేయండి ప్లీజ్. వినిపిస్తోందా? అన్మ్యూట్ ఉందండి. ఎస్, మ్యూట్ లో లేదు. ఎస్ ఎస్ ఎలా చూడాలంటారు? యూనివర్సిటీ పేరు మార్పుకు సంబంధించి, పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయానికి సంబంధించి పేరు మారుస్తూ కూడా, సరే తెలంగాణలో ఉన్నటువంటి వారి పేర్లు పెట్టడం సంగతి పక్కన పెడితే, ఆర్యవైశ్య సంఘాల నుంచి కూడా ఒకంత వస్తున్నటువంటి విమర్శలు, సంప్రదించి ఉంటే బాగుండేది. ఇతరత్ర కోటి ఉమెన్స్ కాలేజ్ ఉంది, దానికి సంబంధించి ఎవరు మహానుభావుల పేర్లు లేవు కాబట్టి దానికి చాకలైలమ్మ పేరు పెట్టారు కాబట్టి ఎక్కడ కూడా అబ్జెక్షన్ రానటువంటి పరిస్థితి ఉంది. కొత్తగా నిర్మించేటువంటి వాటికి పెట్టచ్చు, కానీ గతంలో ఉన్నటువంటి అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఛాయల్ని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ కంప్లీట్గా తుడిచేసేటువంటి ప్రయత్నం చేస్తోంది అనేటువంటి ఒక మాట. అది అభివృద్ధి పదంగా అనుకోవచ్చా, లేకపోతే మూలాల పరంగానా, లేకపోతే ఎంతో విభిన్నమైనటువంటి సంస్కృతుల కలబోతగా ఉన్నటువంటి కొన్ని వ్యవస్థల్ని కూడా కంప్లీట్గా ప్రక్షాళన చేస్తోంది, కంప్లీట్గా తెలంగాణ అనేటువంటి ఒక ముద్ర వేసుకోవడానికా, లేకపోతే తెలంగాణ కాంగ్రెస్ పార్టీ, లేకపోతే రేవంత్ రెడ్డి పర్సనల్ ఒక ముద్ర తెలంగాణ మీద వేయబోతున్నారు అనేటువంటి రకరకాలైనటువంటి కామెంట్స్ ఎలా చూస్తుంది బీఆర్ఎస్ పార్టీ? మొట్టమొదట స్వతంత్ర వీక్షకులకు, మీకు అక్కడ ఉన్నటువంటి మిత్రులందరికీ, పెద్దలు రావు గారికి, సీనన్నకు అందరు కూడా నమస్తే. మురళి గారు, ఇప్పుడు ఇది ఏమంటే, ఈ ప్రభుత్వము కులాలు, మతాలు, కొంతమంది అంటే మెప్పు పొందడానికి చేస్తున్నటువంటి ప్రయత్నము, ఇంకోటి ఏంటంటే సమస్యలను పక్కదారి పట్టించడానికి రోజుకొక కొత్త విషయాన్ని తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. ఇప్పుడు వారు చెప్పిండ్రు చాకలి ఐలమ్మ ఇన్స్టిట్యూట్, చిట్యాల ఐలమ్మ ఇన్స్టిట్యూట్ బ్రహ్మాండంగా, దానిపైన ఎవరు కూడా వ్యతిరేకించరు. కోటి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మహిళా కళాశాలకి అట్లా పేరు పెట్టిండ్రు, ఎవరు కూడా దాన్ని ఏం వ్యతిరేకించలేదు. ఇది విశ్వవిద్యాలయం పేరే తెలుగు విశ్వవిద్యాలయం. తెలుగు అభివృద్ధి కోసం, తెలుగు మాట్లాడే వ్యక్తుల కోసం, లలిత కళలు, లేకపోతే తెలుగుకి సంబంధించిన భాష అభివృద్ధి కోసం, జానపదం, సాహిత్యం, ప్రపంచవ్యాప్తంగా తెలుగును ఉద్ధరించడం కోసం ఏర్పాటు చేసినటువంటి విశ్వవిద్యాలయానికి ఉన్న పేరును, అంటే సురవరం గారి పేరును, వారికి చరిత్ర లేదా, లేకపోతే వారు కవులు గారా, లేకపోతే వారు కవులను సేకరించలేదా, అసలు తెలంగాణలో కవులే లేరంటే ఒక పెద్ద గోల్కొండ కవుల క్షేత్రం, లేకపోతే 354 మందితోనే ఏర్పాటు చేసినటువంటి వ్యక్తి. ఇది దీంట్లో ఏ విధమైనటువంటి కాంట్రవర్సీ లేదు. అయితే ఒకటైతే ఉంది, ఆయన రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి అని మరి మెజారిటీ ఆఫ్ ద క్యాబినెట్ కానీ, లేకపోతే ఇలా తెలంగాణలో రెడ్డి సామాజిక వర్గం పరిపాలన నడుస్తుంది. కొన్ని రెడ్ల ఆయన అధికారంలోకి వచ్చే ముందు కూడా ఒక రెడ్డి గెట్ టుగెదర్లో ముఖ్యమంత్రి గారు మాట్లాడిండ్రు, పౌరుషం అంటే మనమే, రెడ్లంటేనే రాజ్యమేలాలే, రెడ్లంటే ఏవో చాలా మాటలు మాట్లాడిండ్రు. అట్లనే ఇప్పుడు కమ్యూనిటీ మీటింగ్ అనుకుంటా, ఐ థింక్ సో, కమ్యూనిటీ మీటింగ్ అనుకుంటా, కమ్యూనిటీ మీటింగ్స్ లో జరిగింది. అయితే ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రి గారు ఇప్పుడు ఆ దిశగా వచ్చిన తర్వాత మన వాళ్ళు ఎవరున్నారో వెతకండి, ఆ పేర్లు మార్చేది ఉంటే పేర్లు మారుద్దాం, ఊర్లు మార్చేది ఉంటే ఊర్లు మారుద్దాం అని ఈ విధంగా ముందుకెళ్తున్నట్టు అనిపిస్తుంది. ప్రధానంగా పొట్టి శ్రీరాములు గారి పేరు మార్చడంలో ఇది కూడా ఒక సామాజిక వర్గానికి ప్రతినిధి. దాన్ని నేను అసలు సామాజిక వర్గం కంటే సామాజిక వర్గానికి అతీతంగా ఒక తెలుగు రాష్ట్రం ఏర్పడడానికి, తెలంగాణకి శ్రీరాములు గారికి ఏ విధమైన సంబంధం లేదు. ఒక తెలుగు రాష్ట్రం, మద్రాసు నుంచి ఆంధ్ర రాష్ట్రం ఏర్పడడానికి మాత్రమే ఆయనకు సంబంధం. తర్వాత ఆయన చనిపోయిన తర్వాత ఆంధ్ర రాష్ట్రం, ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడ్డది, అది వేరే సమస్య. అయితే అట్లాంటి నేపథ్యం ఉన్న వ్యక్తి నిస్వార్థంగా ఒక ప్రాంతం కోసం పనిచేస్తే ఉమ్మడి రాష్ట్రంలో వారి పేరు చిరస్థాయిగా ఉండాలి, తెలుగు ప్రేమికులు, తెలుగు భాషకు సంబంధించినట్టు వాళ్ళందరూ
అందరి కోసం ఏర్పాటు, అంటే దీనికి ఒక పెద్ద తెలుగు విశ్వవిద్యాలయం ఏర్పాటు కూడా ఒక పెద్ద చరిత్ర ఉంది. తెలుగు విజ్ఞాన పీఠం అని ఏర్పాటు చేసి తర్వాత అంతర్జాతీయ తెలుగు విద్యా సంస్థను తీసుకొచ్చి ఇందులో మర్జీ చేసేసి ఇట్లా 85 నుంచి 90లో దాన్ని యూనివర్సిటీ ఆఫ్ గ్రాంట్స్ కమిషన్ ఆమోదించి 98లో అది వారి పేరు శ్రీరాములు గారి పేరు ఏర్పాటు చేసి లలిత కళలు అన్నింటినీ తీసుకొచ్చి ఒక వేదిక మీదకి తీసుకొచ్చి తెలుగు భాషా ప్రేమికులందరికీ తెలుగుకు సంబంధించినటువంటి పరిశోధన కానీ ఇత్యాది అనేక అంశాలు కూడా ఉన్నటువంటి దాంట్లో తెలుగుని ప్రతిబింబించే వ్యక్తిగా ఆయన ఉన్నారు. ఇటు ఆంధ్రప్రదేశ్ కావచ్చు, ఇటు తెలంగాణలో కావచ్చు. సామాజిక వర్గ పరంగా కూడా ఆయన సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తులు కూడా ఈరోజు తెలంగాణలో అటు ఆంధ్రప్రదేశ్లో లేకపోతే ప్రపంచవ్యాప్తంగా కూడా వాళ్ళ మనోభావాలను కించపరిచే విధంగా ముఖ్యమంత్రి గారి నిర్ణయం అయితే ఉందని నాకు అనిపిస్తుంది. ఇట్లాంటి కొంతమంది వ్యక్తులు కాంగ్రెస్ పార్టీ భావించింది ఏంటి అని అంటే, ఎలాగో తెలంగాణకు సంబంధించినటువంటి ఒక మహానాయకుడిది మనము పేరు మారుస్తున్నాం కదా, బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎలాంటి వ్యతిరేకత రాదు, లేకపోతే ఇతరత్ర ఏది రాదు అనేటువంటి ఒక మాట. బట్ బీఆర్ఎస్ లో కూడా డిఫరెంట్ వాయిస్ వస్తుంది. తీసుకుందండి బీఆర్ఎస్ పార్టీ కూడా. ఒక్క నిమిషం బీఆర్ఎస్ పార్టీ కూడా పేర్లు మార్చింది. బీఆర్ఎస్ పార్టీ కూడా అట్లా ఏం లేదు. ఇప్పుడు ప్రజాభిప్రాయ సేకరణ చేసి కూడా చేయాలని మేమైతే అనుకోవట్లేదు. కేబినెట్ నిర్ణయం తీసుకుందంటే ప్రభుత్వం ఒకసారి ఏర్పాటు జరిగిపోయిన తర్వాత ఈ ప్రజాభిప్రాయ సేకరణ ఇట్లాంటివి ఏం చేయరు, సొంతగానే నిర్ణయాలు తీసుకుంటారు. ఆ నిర్ణయాన్ని కేబినెట్ లో పెట్టి ఆమోదింపజేసి అమలు చేస్తారు. దాంట్లో ఏమో శశబిషాలు లేవు, నాకైతే లేదు. ఎందుకంటే ఒక్కసారి గవర్నమెంట్ వచ్చిన తర్వాత కానీ కొన్ని వర్గాలు అంటే దీన్ని రాజకీయ కోణంలో కన్నా, ఒక్క నిమిషం శ్రీనివాస్ గారు, దీన్ని రాజకీయ కోణంలో కన్నా సామాజిక వర్గ కోణం ఎక్కువగా చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇటు ఆర్య వైశ్యుల నుంచి కావచ్చు, లేకపోతే రెడ్డి సామాజిక వర్గంలో ఒక గర్వంగా కూడా చూసుకుంటున్నటువంటి కోణం ఒక మాట సామాజిక వర్గాల కోణమా, లేకపోతే రాజకీయ కోణమా, లేకపోతే కాంగ్రెస్ పార్టీ ప్రతి విషయంలో కూడా ఒక స్టెప్ ముందుగా తీసుకొని ఉన్నటువంటి సమస్య కన్నా మరో పెద్ద కాంట్రవర్సీని మనం క్రియేట్ చేద్దాం, జనం ఆ డైలమాలో పడిపోతారనేటువంటి కోణమో తెలియదు. కానీ బట్ ప్రజలు మాత్రం నిశ్చితంగా మాట్లాడదాం, ఒకసారి మాట్లాడదాం, ప్లీజ్ మాట్లాడదాం దీనికి సంబంధించి. రైట్, అల్జాపూర్ శ్రీనివాస్ గారు ఉన్నారు, బీజేపీ రాష్ట్ర సీనియర్ నాయకులు. శ్రీనివాస్ గారు నమస్తే. నమస్కారం, అందరికీ నమస్కారం. ఎస్, నరేంద్ర మోదీ తెలంగాణ కాంగ్రెస్కి సంబంధించి రైతులకు పూర్తి స్థాయిలో సంపూర్ణంగా రుణమాఫీ చేయలేదనేటువంటి ఒక విమర్శ, సంక్షేమ పథకాలు ఇప్పటికైనా సరే మీరు ప్రకటించినటువంటి అన్నీ కూడా చేయండి అనేటువంటిది ఒక మాట. ఈ సమయంలో అంటే ఎలాగో భారతీయ జనతా పార్టీ ముందు నుంచి కూడా ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి ఉంది, పూర్తి స్థాయిలో ఎక్కడ అమలు చేయడం లేదనేటువంటి మాట. బట్ ఈ కోణాన్ని ఎలా చూస్తుందా? రాజకీయ కోణంలో చూస్తుందా, సామాజిక వర్గ కోణంలో చూస్తుందా, లేకపోతే ఇతరత్ర దీనికి సంబంధించి మరొక పొలిటికల్ స్టెప్ కింద చూస్తుందా, ఎలా చూస్తుంది? ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్న కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీల మేరకైతే అది ఒక రాజకీయ పార్టీగా ఈ రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీగా అడగాల్సిన బాధ్యత మాది. మోదీ గారు ప్రధానమంత్రి అయినప్పటికీ కూడా భారతీయ జనతా పార్టీ నాయకుడిగా ఈ యొక్క రాష్ట్రంలో ప్రజలకు మీరిచ్చిన వాగ్దానం మేము ఇవ్వలేదు. డిసెంబర్ 9నే అనే ఒకే బటన్తో అనేక రకాల ప్రామిసెస్ ని బటన్ నొక్కి మాఫీ చేస్తాము, ఇంకా అనేక స్కీమ్లకు ఇంట్రడ్యూస్ చేస్తాం, శ్రీకారం చుడతామని మాట ఇచ్చినారు. అవన్నీ కూడా గుర్తుచేయడం తప్పలేదు. మీరు ఇచ్చిందే, మీరు ఏ కోణం నుంచి ఆలోచించి, ఆర్థిక పరిస్థితి ఆలోచించినారా, లేకుంటే ఇక్కడ సామాజిక స్థితిగతుల్ని మరి స్టడీ చేసి ఇచ్చినారా? ఇవేవి కూడా లేకుండా, ఏమి జవాబు చెప్పకుండా ఇప్పటికీ ఆ ప్రామిసెస్ ఎక్కడ మనం ఆ నెత్తిన అడుకుంటాయని చెప్పేసి భయపడి ఈ యొక్క రాష్ట్ర రాజకీయాల్లో రోజు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ, శ్రీనివాస్ గారు, తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఏ స్టెప్ తీసుకున్నా కానీ మొత్తం చుట్టూ తిరిగి సామాజిక అంటే దీనికి సంబంధించి సంక్షేమ పథకాలు, వారు ఇచ్చినటువంటి హామీలు, రైతు రుణమాఫీలు మళ్ళీ తిరిగి అగైన్ పాలిటిక్స్ వైపే వెళుతున్నాయి తప్ప ఎక్కడా కూడా తీసుకున్నటువంటి నిర్ణయం పారదర్శకంగా కావచ్చు, లేకపోతే ప్రభుత్వం విధానపరమైనటువంటి నిర్ణయం తీసుకుందని ఎక్కడ కాన్ఫిడెంట్ గా చెప్పలేనటువంటి అంశం కింద ప్రతిపక్షాలు ఎందుకు వాటిని డైవర్ట్ చేస్తున్నాయి, ప్రజల్ని ఎందుకు డైలమాలో పడేస్తున్నాయి అనేటువంటి ఒక కోణం అలా చూడకూడదా? లేదు, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ప్రామిస్ గురించి అడుగుతా ఉన్నాం కదా, కానీ కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తా ఉన్నది, సర్కార్ ఏం చేస్తా ఉన్నది, ప్రజల యొక్క మైండ్ లేకుండా మీడియా
శ్రీనివాస్ గారు కొత్త ఇష్యూ ముందర తీసుకొచ్చి దాన్ని ఒక 15 రోజులు 9 రోజులు చర్చ చేసేటట్టుగా సో దట్ పాత ప్రాంతాన్ని కూడా డిస్కషన్ కు రాకుండా వీటి మీద హాట్ కొన్నేమో ఆ పిఎస్సి మీద, కొన్నేమో హైడ్రా మీద, కొన్ని రోజులేమో ఇంకో ఇష్యూ మీద, ఇలా అనేక రకాలుగా ఈ రాష్ట్రంలో ఎప్పుడు కూడా హాట్ టాపిక్ గా ఉండేటువంటి ఒక సెన్సేషనల్ నిర్ణయాలు తీసుకుంటూ వారి యొక్క ప్రామిసెస్ ని పక్కన పెట్టే విధంగా ప్రజలు మర్చిపోయే విధంగా చేసేటువంటి ఒక నాటకంలో భాగంగా చేస్తున్నట్టుగా అనిపిస్తారు. పరిపాలనా పరమైనటువంటి నిర్ణయాలని విధానాలని ఎందుకు రాజకీయాలకు ముడిపెడుతున్నారు? ఆర్థిక పరిస్థితి సపోర్టివ్ గా లేదు, అసలు అస్సలకే లేనే లేదు. ఒక స్కీమ్ ఇంట్రడ్యూస్ చేద్దామన్నా దాని పూజ వరకే, శంకుస్థాపన వరకే ఉంటుంది తప్ప గ్రౌండింగ్ కు ఆర్థిక పరిస్థితి సపోర్ట్ చేసే పరిస్థితి లేదు. మీరు పూజ చేసినారు ఖమ్మం పోయి డబుల్ బెడ్రూమ్ లో, ఏమైంది వాళ్ళ? ఇలా అనేక రకాలుగా ఉన్నటువంటి ఒక ఇష్యూ. అరే భయ్, ఈ రాష్ట్రంలో చాలా ఇంపార్టెంట్ ఇష్యూస్ ఉన్నాయి, వాటిని అడ్రస్ చేయడానికి మీరు టైం ఇవ్వండి. ఆర్థిక పరిస్థితి గురించి ఆలోచించండి. మీరు అధికారంలో లేనప్పుడు టిఆర్ఎస్ పార్టీ చేసినటువంటి యొక్క నిర్ణయాన్ని వ్యతిరేకించినాయి. ఇప్పుడు దాన్ని సరిదిద్దేటువంటి అవకాశం మీకున్నది. రేట్ల పెంపుదల కావచ్చు, ఎక్సైజ్ ధరలు కావచ్చు, లేకుంటే భూముల ధరలు కావచ్చు, అనేకంగా ఉన్నాయి. అవన్నీ కూడా మరి రివర్ట్ చేస్తే అంటే కాంగ్రెస్ పార్టీ చెప్తుంది ఏంటంటే శ్రీనివాస్ గారు ఒక మాట, కాంగ్రెస్ పార్టీ ఏం చెప్తుందంటే పాలనాపరమైనటువంటి ఒక సంచలన నిర్ణయాన్ని గతంలో బీఆర్ఎస్ 10 ఏళ్లలో చేయలేనటువంటి అంటే ప్రజలు మెచ్చినటువంటి ఒక నిర్ణయాన్ని, ప్రజలకు అందుబాటులో ఉన్నటువంటి ప్రజలకు సౌకర్యవంతమైనటువంటి నిర్ణయాల్ని కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంటే ఇటు బీఆర్ఎస్ బీజేపీ రెండు కలిసి కూడా కుమ్మక్కై విమర్శిస్తున్నాయి రాజకీయంగా అనేటువంటి మాట. ఈ యొక్క రాష్ట్రంలో ఈ సర్కార్ వచ్చిన తర్వాత సుమారుగా 9 మాసాలు అవుతా ఉన్నది. ఈ సర్కార్ వచ్చిన తర్వాత మార్పులు ఏమైనా రాష్ట్రంలో కనబడ్డాయా? కేవలం మీరు 32,000 కోట్లకు మాఫీ చెప్పినటువంటి ఒక మాట, అది కేవలం 18,000 కోట్లకు మాత్రమే వచ్చింది. 18,000 కోట్లకు మాఫీకి వచ్చింది. ఇంకేమి గ్రౌండింగ్ కాలే. ఒక మహారాష్ట్ర పేరు మీద బస్సులకు ఫ్రీ బస్సు. ఇప్పుడు తీసుకునేటువంటి నిర్ణయాలన్నింటినీ కూడా గతంలో ఉన్నటువంటి మూలాల్ని ప్రశ్నిస్తున్నటువంటి విధంగా భవిష్యత్ తరాలకు అసలు గతంలో అసలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అనేది ఒకటి ఉంది. ఆ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు రెండుగా విడిపోయాయి. అప్పట్లో మహానుభావులు అసలు మన తెలుగు జాతి ఏర్పడటానికి కారణమైనటువంటి వ్యక్తి ఇదిగో అనేటువంటి ఆనవాళ్లను కూడా తుడిచేస్తున్నారు. మాట్లాడదాం ఒక్క నిమిషం. ప్లీజ్ 1 minute లో కంక్లూడ్. కాంగ్రెస్ పార్టీ ఒక నేషనల్ పార్టీ సార్. ఈ దేశాన్ని 50 సంవత్సరాల పైగా పాలించిన పార్టీ. నేషనల్ అవుట్లుక్ ఉండాలి కాంగ్రెస్ పార్టీ. మరీ సంకుచితంగా ఈ దేశం కోసం ప్రాణాలు అర్పించిన, లేదంటే తెలుగు రాజకీయాల పరిస్థితులను బట్టి శ్రీనివాస్ గారు ఒక మాట, పరిస్థితులను బట్టి రాజకీయాలు చేసేటువంటి సిచ్యువేషన్సే కానీ విలువలతో కూడుకున్నటువంటి విధానాలు కానీ ఇతరత్ర దానికి సంబంధించి ఏ పార్టీ చేస్తుందని కూడా చాలా మంది ప్రశ్నిస్తున్నటువంటి మాట. రాష్ట్రంలో ఉన్నటువంటి పేరు మీద లేదా ఉంటే భాష పేరు మీద శ్రీరాములు గారిని యొక్క అవమానం చేయడం తప్ప చెప్పండి. మాట్లాడదాం, పెట్టండి. మీరు వేరే కొత్త సంస్థలు తీసుకురండి, చూద్దాం. దానికి సంబంధించి విమర్శలు వస్తున్నాయి. ఒక మాట శ్రీనివాస్ గారు ప్లీజ్, విమర్శలు అయితే వస్తున్నాయి. మరి ఇది కేబినెట్ నిర్ణయం ఇంకా అమలు కాలేదు అనేటువంటి ఒక మాట. కేబినెట్ నిర్ణయానికి సంబంధించి మరి వెనక్కి తీసుకుంటారా, లేకపోతే ఇది మరో విధంగా విమర్శలకు దారితీస్తుందా అనేటువంటి కొన్ని విమర్శలు అయితే ఉన్నాయి. చూద్దాం దీనికి సంబంధించి. రైట్, ఇక వివి రావు గారు ఉన్నారు, పొలిటికల్ అనలిస్ట్, వారితో కూడా మాట్లాడదాం. రావు గారు నమస్తే అండి. నమస్తే. యూనివర్సిటీ పేరు మార్పుకు సంబంధించి ఇది రాజకీయ కోణమా, లేకపోతే ఇతరత్ర కంప్లీట్గా గతంలో ఉన్నటువంటి మూలాల్ని తుడిచిపెట్టి ఇది తెలంగాణ రాష్ట్రం, తెలంగాణలో ఉన్నటువంటి వారి పేర్లు కావచ్చు, లేకపోతే తెలంగాణ విధి విధానాలు ఈ విధంగానే ఉంటాయి, వీళ్ళు తెలంగాణ మనుషులు, ఇదంతా కూడా తెలంగాణ సమాజం అని కంప్లీట్గా ఆంధ్ర ప్రాంత ముద్రని తుడిచేసేటువంటి ప్రయత్నమా, ఎలా చూడాలి? మళ్ళీ విభజన నాటి పరిస్థితుల్ని ప్రతి అంశంలోనూ కూడా బీఆర్ఎస్ అలాగే కాంగ్రెస్ పార్టీ క్రియేట్ చేస్తున్నాయనేటువంటి కొన్ని కామెంట్స్ ఎలా చూడాలి? ఇప్పుడు శ్రోతలకు, అక్కడ ఉన్నటువంటి పార్టీ ప్రతినిధులకు, మన శ్రోతలందరికీ కూడా నేను ఒక విషయము ప్రత్యేకంగా ఈ మొన్న కేబినెట్ లో తీసుకున్నటువంటి నిర్ణయానికి వస్తే, చాకల ఐలమ్మ విషయంలో నేను అదే గ్రామానికి చెందినటువంటి, పాలకుర్తి గ్రామానికి చెందినటువంటి వ్యక్తిగా అక్కడ ఉన్నటువంటి సాయుధ పోరాటంలో భాగస్వాములుగా ఉన్నటువంటి మా ఫ్యామిలీ మెంబర్స్ మేమందరం కూడా విట్నెస్. అక్కడ ప్రధానంగా మీ అందరికీ తెలియని కొన్ని విషయాలు నేను చెప్పదలుచుకున్నాను.
ఈ రోజు ఏదైతే ప్రభుత్వం నిర్ణయం తీసుకుందో చాకలి ఐలమ్మ గురించి, ఇదంతా కూడా ఆ గ్రామస్తుల సపోర్ట్ వల్ల చాకలి ఐలమ్మ, తర్వాత ఆ ప్రాంతంలో పోరాటానికి మూలం అక్కడ ఉన్నటువంటి జమీందారు వ్యవస్థకు మూలంగా ఫైట్ చేసినటువంటి ఫ్యామిలీస్ లో భాగంగా ఆ ఊర్లో వ్యక్తిగా, ఆ ఊరు మూలాలు ఉన్నటువంటి వ్యక్తిగా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ప్రధానంగా ఇవాళ బీఆర్ఎస్ పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ ఈ నిర్ణయం తీసుకునే కోణం మనం చూస్తే వాళ్ళు ఓటు బ్యాంక్ రాజకీయాలకు పరిమితం అవుతున్నారు, కానీ చరిత్రను బేస్ చేసుకొని చేయడం లేదని మాత్రం నేను ఖచ్చితంగా చెప్పదలుచుకున్నా. ఇవాళ నేను ఒకటి చెప్పదలుచుకుంది ఏంటంటే, చాకలి ఐలమ్మ విషయంలో వాళ్ళు ఇచ్చినటువంటి ఆ గుర్తింపు మేమందరం స్వాగతిస్తున్నాం, కానీ సూరవరం ప్రతాప్ రెడ్డి గారి విషయంలో మాత్రం ఖచ్చితంగా మేము వ్యతిరేకిస్తున్నాం. పాలకుర్తి గ్రామస్తులుగా ఈయన పోయిన నెల 31 ఆగస్టు రోజు దాదాపు 31 మంది అంటే మన తెలుగు యూనివర్సిటీ మాజీ వైస్ ఛాన్సలర్స్ కానీ, ప్రొఫెసర్స్ కానీ, సెంట్రల్ యూనివర్సిటీ ప్రొఫెసర్స్ కానీ, తెలంగాణ ప్రాంతమే కాకుండా కర్ణాటక ప్రాంతం నుండి వచ్చినటువంటి చాలా మంది ఎవరైతే పాలకుర్కి సోమనాథన్ అనేవాడు ఈ మొత్తం తెలుగు జాతికి ఆదికవి. ఆయన బొమ్మర పోతన, పాలకుర్తి పక్కనే బొమ్మర ఉంది, బొమ్మర పోతన భాగవతం రాశాడు, పాలకుర్కి సోమనాథుడు బసవపురాణం రాశాడు. ఈ మొత్తం తెలుగు కవిత్వంలో ఈరోజు చెప్పుకుంటున్నట్టు ఆది కవిగా ఆయనకు పేరుంది. ఎందుకంటే తెలుగు లిపి మొట్టమొదటిసారి ఆయన ద్వారానే ఈరోజు మన తెలుగు జాతికి ఆ గ్రంథాన్ని మనకు లభ్యమైంది. ఆయన వాడినటువంటి భాష కూడా ఫస్ట్ టైము మన తెలుగు జాతికి అందింది ఆయన ద్వారా. కాబట్టి గత 31 ఆగస్టు రోజు దాదాపు 30 మందితో కూడినటువంటి ఒకే లెటర్ మీద అదే ప్రెస్ క్లబ్ సోమాజిగూడలో మేము ఒక రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ ద్వారా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మేము మా అభిప్రాయాన్ని తెలియపరిచాం. సోమనాథ కళాపీఠం తరఫున ఒక ఫౌండర్ మెంబర్గా, నేను కూడా దాంట్లో కన్వీనర్గా ఆ ప్రోగ్రామ్ కండక్ట్ చేసినటువంటి వ్యక్తిగా మీ అందరికీ తెలియాల్సింది ఏంటంటే, ప్రభుత్వానికి మేము చెప్పింది ఏంటంటే, తెలంగాణ మూలాలు ఈరోజు ఎట్లయితే పాలకుర్తి గ్రామంలో చాకలి ఐలమ్మను ఆదరిస్తున్నారో అంతకన్నా చాకలి ఐలమ్మకు కూడా స్ఫూర్తి, ఆ గ్రామం ఆ ప్రాంతానికి స్ఫూర్తి పాలకుర్తి సోమనాథుడు అనేవాడు బసవ పురాణాన్ని ఎప్పుడో 100 ఏళ్ల కింద ఆయన దీన్ని ముందు తీసుకొచ్చి ఆ ప్రాంతంలో అంత చైతన్యానికి మూల పురుషుడు అయినటువంటి సోమనాథుని గురించి మర్చిపోయిందా ఈ ప్రభుత్వం? ఎందుకు గత ప్రభుత్వంలో సోమనాథుని గురించి కొంత చర్చ జరిగింది, కానీ ఈ ప్రభుత్వం ఎప్పుడు సూరవరం ప్రతాప్ రెడ్డి గారు తెలంగాణ అంశానికన్నా ఆంధ్ర ప్రాంతం పత్రికలకు మూలంగా ఆయన రాసిన రచనలు ఉన్నాయి. కానీ ఈరోజు ఇప్పుడు పొలిటికల్ బ్యాంక్ స్ట్రాటజీగా, అంటే ఓటు బ్యాంక్ స్ట్రాటజీగా ఇది అంతా జరుగుతుంది, కానీ నిజమైన చరిత్ర ఆధారికంగా జరగలేదు అనేటువంటి ఒక అంశాన్ని మా గ్రామస్తులు, మా ప్రాంతంలో తెలంగాణ వాదులు ఇలా ప్రశ్నిస్తున్నారు. 30 మంది మేధావులు ఒకే అంటే కొన్ని అంశాల్లో రావు గారు ఒక ప్రశ్న రావు గారు కొన్ని అంశాల్లో తెలుగు జాతి, తెలుగు సమగ్రమైనటువంటి ఒక జాతిగా దాన్ని చూడాలి తప్ప తెలంగాణ ఆంధ్రప్రదేశ్ లాగా చూస్తే కొద్ది ఇబ్బందికరంగా ఉంటుంది. భౌతికంగా విడిపోయినప్పటికీ కూడా తెలుగు ప్రజలుగా మనం కలిసి ఉన్నాం కాబట్టి తెలుగు మూలాలను అలానే ఉంచితే ఏమవుతుంది? తెలంగాణ ఆంధ్రప్రదేశ్ అనేవి నేను ఒకటే అంటున్నా సార్, తెలంగాణ అనేటువంటి రాష్ట్రం సపరేట్ అయినాక పొట్టి శ్రీరాములు ఆంధ్రప్రదేశ్ తీసుకొచ్చాడు కాబట్టి పొట్టి శ్రీరాములు కన్నా దానికి ఆనాడు పొట్టి శ్రీరాములు యూనివర్సిటీ పెట్టే ముందు కూడా ఈ కాంట్రవర్సీ జరిగింది. ఎన్టీ రామారావు గారి సమయంలో అది పొట్టి శ్రీరాములు గారి పేరు కాకుండా సాంస్కృతికంగా దాని మూలాలు అంతకుముందు తెలుగు పరిషత్గా ఉండేది. తెలుగు పరిషత్తును పొట్టి శ్రీరాములు యూనివర్సిటీగా మార్చే ముందు కూడా కొంత విమర్శలకు గురైంది. ఆ తర్వాత మళ్ళీ ఒకసారి దాని నుండి మళ్ళీ ఈరోజు తెలంగాణ రాష్ట్రం అంటే బహుశా గత ప్రభుత్వము మార్చకపోవడానికి, ఆయన పేరు మార్చకపోవడానికి ప్రధాన కారణం ఏంటంటే అప్పుడు ఉమ్మడి రాజధాని హైదరాబాద్ ఉంది కాబట్టి కొద్దిగా సంశయించుంటారు గత ప్రభుత్వం. కానీ ఇప్పుడు రాష్ట్రం సపరేట్ అయింది, మన రాష్ట్ర రాజధాని కూడా సపరేట్ అయింది కాబట్టి రేవంత్ రెడ్డి గారు నిర్ణయం తీసుకుండొచ్చు, దాంట్లో ఏమి మనం తప్పు పట్టడం లేదు. కానీ సముచితమైనటువంటి స్థానం ఉండాల్సినటువంటి వ్యక్తికి రాలేదనేటువంటి ఒక అంశం మేము మాట్లాడదలుచుకున్నాం. సముచితమైనటువంటి వ్యక్తి ఎవరు? పాలకుర్కి సోమనాథుడు. ఎందుకంటే ఆయన మొత్తం ఆదికవి, మొత్తం ఈ మన తెలుగులో నన్నయ్య కన్నా, మీరు చెప్పే ఆంధ్ర ప్రాంతం కన్నా, మీరు చెప్పే తెలుగు వాదం కన్నా తెలుగు వాదానికే మూలమైనటువంటి పురుషుడు ఆయన. అది ఇప్పుడు మనం పురాణాలు, మనం హిస్టరీ చూస్తే అందరికి అర్థమవుతుంది. హిస్టోరియన్స్ అందరు చెప్పారు. మొన్న వచ్చినటువంటి మీటింగ్ లో
ఈ తెలుగు యూనివర్సిటీ మాజీ వైస్ ఛాన్సలర్స్, హిస్టోరియన్స్ అందరు వచ్చారు. కానీ వాళ్ళందరి యొక్క అభిప్రాయాన్ని తీసుకోకుండా వీళ్ళు ఒక నిర్ణయం చేశారు. అది రాజకీయ నిర్ణయం కావచ్చు, కానీ ఆ ప్రాంత ప్రజలుగా ఆ గ్రామానికి చెందినటువంటి వ్యక్తిగా, మేము సోమనాథుని కళాపీఠం స్థాపన చేసినటువంటి వ్యక్తులుగా సముచితమైనటువంటి వాస్తవాలకు, చరిత్రకు ప్రాధాన్యత ఇవ్వాల్సినటువంటి ప్రభుత్వం ఇయ్యలేదనేటువంటి ఒక అంశం. మీరు రాజకీయాలు పక్కన పెట్టండి, రాజకీయాలు చేస్తున్నారు వీళ్ళు, కానీ రాజకీయాల్లో కూడా ప్రజా ప్రయోజనం ఉండాలి. రాజకీయాల్లో ఒకరు గత ప్రభుత్వం లేదా వాళ్ళకి ఇష్టం ఉన్నట్టు చేయడానికి లేదు కదా, ప్రజాభిప్రాయమే కదా. రాజకీయాల్లో ఏం కావాలి మనకు? ప్రజాభిప్రాయం ప్రతిష్ఠితం కావాలి, అంతేకాని ఒక వ్యక్తి అభిప్రాయమో ఒక ప్రాంతానికి లబ్ధి పొందేదే కాకుండా మేము కోరేది ఒకటే, రేవంత్ రెడ్డి గారు మేము ఎన్నుకున్నటువంటి ముఖ్యమంత్రి కావచ్చు, కానీ ప్రజాభిప్రాయం తీసుకోలేదని చెప్పి ఒకటి రాజకీయాలకే పరిమితం కావద్దు అనేది మా యొక్క ఆలోచన. ఖచ్చితంగా దీని విషయంలో మేము ఆల్రెడీ రిప్రజెంటేషన్ ఇచ్చాము. ఆ రోజు అంటే అట్లీస్ట్ అంటే కొన్ని విషయాల్లో రావు గారు వస్తున్నటువంటి విమర్శలు ఏంటంటే అట్లీస్ట్ ఒక 2-3 దశాబ్దాలు గడిచిన తర్వాత, అంటే ఒక తరం అనేది గడిచిన తర్వాత వీలుంటే దానికి సంబంధించి పేరు మార్పు జరిగింది అని అంటే కొంచెం యాక్సెప్టబుల్గా ఉండేటువంటి పరిస్థితులు ఉంటాయి. ఇమ్మీడియట్గా ఆంధ్రప్రదేశ్కి హైదరాబాద్ మీద ఉమ్మడి రాజధాని గ్రిప్ అనేది పోయింది, హక్కు అనేది కోల్పోయిన తర్వాత ఇమ్మీడియట్గా తీసుకునేటువంటి డెసిషన్ కింద ఆంధ్ర ప్రాంత మూలాల్ని చెడిపేస్తున్నారు అనేటువంటిది పొలిటికల్గా ప్రజల్లోకి తీసుకువెళ్తే అది మరింత ఇబ్బందికరంగా మారేటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి. నేను ఒక దయచేసి మీకు ఒకటి చెప్పదలుచుకున్నా, ప్లీజ్. ఇది ఆంధ్ర ప్రాంత మూలాలు అనేటువంటి అంశం వచ్చినప్పుడే తెలంగాణ వాదం వస్తుంది. దాన్ని మనం తీసుకోకూడదు. నేను అనేది గత ప్రభుత్వం అది ప్రయారిటీ అని తీసుకుంది, ఇప్పుడు ఈ ప్రభుత్వం అది ప్రయారిటీ తీసుకుంది. కానీ నేను కోరుకునేది ఒకటే, వాస్తవాలకు ఎంత దగ్గరగా ఉంది. ఆనాడు పొట్టి శ్రీరాములు యూనివర్సిటీగా పెట్టడం ఎంత సముచితం కాదో, ఈ రోజు సూరవరం ప్రతాప్ రెడ్డి పేరు పెట్టడం కూడా అంతే సముచితం కాదు. ఇప్పుడు చూద్దాం, అంటే విమర్శలు అయితే వస్తున్నాయి రావు గారు. దానికి సంబంధించి ప్రభుత్వం నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటుందా, లేకపోతే మరో పేరు సూచిస్తారా? అసలు పేరు మార్పు ఎందుకు? అదే విధంగా ఉంటే బాగుంటుందని కవులు, కళాకారులు, ఇతరత్ర అప్పట్లో ఉద్యమంలో పాల్గొన్నటువంటి వారు కూడా చెప్తున్నటువంటి మాట. చూద్దాం, దీనికి సంబంధించి మాట్లాడదాం. ఎస్, లింగయ్య యాదవ్ గారు ప్లీజ్, మీరు ఇందాక మాట్లాడుతున్నారు, ప్లీజ్ కంటిన్యూ. ఎస్ ప్లీజ్, లింగయ్య యాదవ్ గారు ప్లీజ్. నేను ఏమన్నా అంటే మనం తెలంగాణ ప్రజల, తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు చారిత్రాత్మకమైనటువంటి పురుషులను స్మరించుకోవడం ఎంతైనా అవసరం. దానికి అనుగుణంగానే ఇవాళ లింగయ్య యాదవ్ గారు ఒక్క నిమిషం, ఎక్కడో ఆడియో రిపీటెడ్ గా వస్తుంది, ప్లీజ్ దాన్ని మ్యూట్ చేయండి. ఎక్కడో ఫోన్లో ఆడియో పెట్టినట్టున్నారు, ఒకసారి దాన్ని మ్యూట్ చేయండి దయచేసి, ఆడియో తగ్గించండి. ఎస్ ప్లీజ్. హలో, ఎస్ ప్లీజ్ మాట్లాడండి. నేను అదే చెప్తున్నాండి, తెలంగాణకు సంబంధించినటువంటి చారిత్రాత్మకమైనటువంటి పురుషులని స్మరించుకోవడం, గౌరవించుకోవడం ఆనవాయితీ. దానికి అనుగుణంగానే ఆనాడు తెలంగాణ ఉద్యమంలో కూడా తెలుగు యూనివర్సిటీ పొట్టి శ్రీరామ్ గారి పేరుని చేంజ్ చేయాలనుకున్న ఉద్యమంలో కూడా చాలా మంది మీరందరూ కూడా చూసారు జర్నలిస్ట్ గా. సో తెలంగాణకు సంబంధించిన వ్యక్తులను పెట్టుకోవాలనుకున్నాం. దానికి అనుగుణంగానే ప్రజాభిప్రాయం నిర్ణయం మేరకు ఇంకొకటి సూటిగా ప్రశ్నకి నిర్ణయం జరిగింది. మన అసెంబ్లీ విజయ్ కేసీఆర్ ఏమన్నది, ఇప్పుడు బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతుంది ఇక్కడ, మరి ఆనాడు కేటీఆర్ మన ఏమన్నాడు, మాకేం అభ్యంతరం లేదన్నారు. మరి ఇది మీ స్టాండా, కేటీఆర్ స్టాండా, బీఆర్ఎస్ స్టాండా చెప్పమనండి దమ్ముంటే సూటిగా. ఇవాళ మీరు ఆపోజ్ చేయాలనుకుంటే డైరెక్ట్ చెప్పండి. మన కేటీఆర్ ఏమన్నాడు, మేము సపోర్ట్ చేస్తున్న పేరు మార్పుడికి సురవరం సుధాకర్ రెడ్డి పేరు మేము సంబంధమే అన్నాడు. మరి ఇక్కడ బీఆర్ఎస్ నాయకుడు ఇంకేదో మాట్లాడుతున్నాడు. మీ నాయకుడికి మీకు ఒక పొంతన లేదో చెప్పండి. మీ ఇద్దరికి మీకేమన్నా మరి మీ నాయకుడు కన్సల్ట్ లేదా మీకు? మీ పార్టీ నిర్ణయం ఇదేనా? అంతేగాని వేగ్గా ఏది పడుతుంది మాట్లాడకండి. ఇంకొకటి, ఇవాళ 10 ఏళ్ళుగా మీరు చెయ్యని పని మీరు ఎందుకు చేయలేదండి? మీరు ఆనాడు తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ పేరు ఉండాలనుకున్నాం, మరి తెలంగాణ వ్యక్తులు మీరు ఎందుకు పెట్టలేదు? లింగం యాదవ్ గారు ఒక ప్రశ్న, లింగం యాదవ్ గారు ప్లీజ్. అంటే ప్రతి విషయంలో కూడా కాంగ్రెస్ పార్టీ ప్రజల్ని కన్విన్స్ చేస్తుందా, కన్ఫ్యూజ్ చేస్తుందా అనేటువంటి ఒక ప్రశ్న ఏం చెప్తుంది కాంగ్రెస్ పార్టీ? నేను అదే చెప్తున్నా మురళి గారు, చాలా స్పష్టంగా ఈ ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రజాస్వామ్యబద్ధంగా, రాజ్యాంగబద్ధంగా పరిపాలన కొనసాగుతుంది. మేమిచ్చిన గ్యారంటీలని ఇవాళ అమలు చేయడానికి చిత్తశుద్ధితో ముందున్నాం. ఆ విధంగానే ముందుకెళ్తున్నాం. ఇవాళ దేశవ్యాప్తంగా రైతులకు ఒకేసారి రుణమాఫీ చేసిన చరిత్ర కాంగ్రెస్ పార్టీ. మీరు గత 10 ఏళ్ళుగా ఎంత రుణమాఫీ ఎంత చేసిరు? మేము వచ్చిన 8 నెలలకి, మన 8 నెలలకి మేమేమి ఏం చేసాం? ఇవాళ మీరు రైతులకు
పంట కాలాన్ని బోనస్ ఇవ్వలే, మేము ఇస్తున్నాం, రైతులను ఆదుకున్న ప్రభుత్వం మాది, మేము ఉద్యోగాలు ఇస్తున్నాం. మీరు 10 ఏళ్ళు ఏం చేసినో చెప్పమండి. అనవసరంగానే మేమేమంటే ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా చెప్పారు, ఇవాళ మీ 10 ఏళ్లలో చెరువులు భూములు కబ్జాలు ఉన్నాయి. ఈ ప్రభుత్వం భవిష్యత్ తరాలను దృష్టిలో పెట్టుకొని చెరువులని నాలాలని ప్రభుత్వ భూమిని రక్షించాలనుకుంటుంది. దాని మీద కూడా మీరు ఇట్లా వేగ విష ప్రచారాలు చేస్తే ఎట్లండి? మీరే చెప్పండి, పర్యావరణం రక్షించాలా వద్దా చెప్పమనండి. గతంలో హైదరాబాద్ ఎన్ని చెరువులు ఉంటే ఇవాళ ఎన్ని ఉన్నాయి? ఆ నిర్ణయాన్ని కూడా మీరు తప్పుకుంటే ఎట్లండి? ఇవాళ మిగతా రాష్ట్రాలు మిగతా జిల్లాలు అందరూ కూడా హైడ్రా యొక్క మా రాష్ట్రాల్లో మా జిల్లాలో ఏర్పాటు చేయమని ఒకవైపు వాళ్ళు స్వాగతిస్తుంటే వీళ్ళు కోరుకుంటూ మీద ఈగలైనట్టు దాని మీద కూడా మాట్లాడడం అంటే ఏం బీఆర్ఎస్ కావచ్చు, ఒక్క నిమిషం లింగయ్య గారు, బీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, ఇందాక మాట్లాడినటువంటి ఒక అంశం, సరే ప్రజల నుంచి కూడా వస్తున్నటువంటి ఒక ప్రశ్న, సరే హైడ్రా తీసుకొచ్చిందా, లేకపోతే యూనివర్సిటీల పేరు మార్చిందా, లేకపోతే సంచలనమైనటువంటి నిర్ణయాలు తీసుకుందా, ప్రజల్ని కన్ఫ్యూజ్ చేస్తోందా, కన్విన్స్ చేస్తోందా, ప్రజా రంజకమైనటువంటి నిర్ణయాలే తీసుకుంటుందా పక్కన పెడితే, సంక్షేమ పథకాల అమలుకు సంబంధించి ఉన్నటువంటి లోపాలు, అలాగే రైతు రుణమాఫీకి సంబంధించినటువంటి వాటన్నిటిని కూడా ప్రతిపక్షాలు ప్రశ్నించే లోపే దాన్ని ఇమ్మీడియట్గా కూడా డైవర్ట్ చేస్తున్నారనేటువంటి దానికి సంబంధించి సంక్షేమ పథకాల విషయంలో క్లారిటీగా ప్రజల వద్దకు వెళ్ళి మేము ఇది చేశామని చెప్పుకునేటువంటి పరిస్థితి కాంగ్రెస్ పార్టీకి ఉందా అంటే ఏం చెప్తారు మీరు? మేము సంక్షేమ పథక అభివృద్ధి సంక్షేమము రెండు మాకు సమపాలనలో ఇవాళ తెలంగాణ అభివృద్ధి జరుగుతుంది. ఎంత అభివృద్ధి చేయాలో ఇంత సేమ్ టైం సంక్షేమం ముఖ్యమో అభివృద్ధి ముఖ్యం. ఇవాళ మీరు చూడండి, మేము వచ్చిన తర్వాత ఈ ప్రభుత్వం మన అమెరికా పర్యటనలో దాదాపు 32,000 కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చాము. గతంలో దాదాపు 40,000 కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చాము. అట్ ద సేమ్ టైం ఇవాళ సంక్షేమం కూడా ముఖ్యమే. రైతుని ఆదుకోవాలి, రైతు సంక్షేమమే అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తాం. రైతుల ప్రథమ ప్రయారిటీ ప్రభుత్వాన్ని. ఇవాళ రైతులను కూడా మొన్ననే రుణమాఫీ చేశాం, రైతు భరోసా ఇచ్చాం. ఇవాళ ఇట్ ద సేమ్ మేమేమంటున్నాం అంటే దయచేసి మీరు ఏది పడుతుంది మాట్లాడకండి. ప్రజలు మీరు ఇవాళ మన పార్లమెంట్ మీకు తీర్పు ఇచ్చారు, మీకు 0 సీట్లు ఇచ్చారు, మాకు చెప్తారు కదా. అంటే ప్రభుత్వం కన్ఫ్యూజ్ చేస్తుందా అంటే ఒక మాట, ప్రభుత్వం కన్ఫ్యూజ్ చేస్తుందా, ప్రతిపక్షాలు కన్ఫ్యూజ్ చేస్తున్నారా, లేకపోతే అసలు ఏం జరుగుతుంది రాష్ట్రంలో అనేది అంటే ఒక క్వశ్చన్ మార్క్ అయితే ఉంది. ఇటు ప్రతి ఒక్క రంగం కూడా నిశ్చయదానికి లేకపోతే కుదేలైపోతుంది అనేటువంటి ప్రతిపక్షాల విమర్శలకు సంబంధించి మాట్లాడదాం దీని మీద. రైట్ శ్రీనివాస్ గారు, సో అది కాంగ్రెస్ పార్టీ క్లియర్గా చెప్తున్నటువంటి మాట, ఎక్కడ ఏ కన్ఫ్యూజన్ లేదు, ఎక్కడ కన్విన్స్ చేయాల్సినటువంటి అవసరం లేదు. సంక్షేమ పథకాలే, అభివృద్ధి పనులే, తీసుకునేటువంటి నిర్ణయాలు కూడా రాబోయే భవిష్యత్ తరాలకు ఒక మార్గదర్శకంగా ఉండేటువంటి నిర్ణయాలే కాంగ్రెస్ పార్టీ చేస్తాం తప్ప ఎక్కడ కాంట్రవర్సీకి మేము వెళ్లాల్సిన అవసరం లేదు. ప్రతిపక్షాలే పర్టికులర్గా ప్రజలను పక్కదోవ పట్టిస్తున్నాయి అనేటువంటి ప్రధాన విమర్శ. ఏం చెప్తారు మీరు? ప్రతిపక్షాలకు ఏం పని పడలేదా సార్? ప్రతిపక్షాలకు ఏం అవసరం? పక్కదారి పట్టించడానికే మేమన్నా రూలింగ్లు ఉన్నావా? మేము ఇచ్చిన మాట ఇచ్చిన హామీలు తప్పుకోవడానికి కప్పిపుచ్చడానికి మీరు అన్ని మాట్లాడి మిత్రమా లింగం యాదవ్ గారు ప్లీజ్ లెట్ హిమ్ స్పీక్ ప్లీజ్. పక్కదారి పట్టించడానికి మురళి గారు పక్కదారి పట్టించడానికి తప్పుదారి పట్టించడానికి మాకేం పని అండి? మేము ఎంతసేపు ఉన్నా కూడా చెయ్యని పని ఎందుకు చేయలేదని అడుగుతాం అంతే. చేసిన పనులు ఏమైనా తప్పు ఉంటే తప్పెందుకు ఉంది అంటాం. మీరు అమృత్ విషయంలో ఇప్పుడేదో 1,500 కోట్లు ముఖ్యమంత్రి గారి సన్నిహితులకు వాళ్ళ బావమరిదికి కంపెనీలకు అర్హత లేని కంపెనీలకు టెండర్లు ఖాయం చేసి వేల కోట్ల రూపాయల కుంభకోణానికి తెరదీస్తున్నారంట. అది త్వరలో మా రామారావు గారు చెప్పిండ్రు, అన్ని ఆధారాలతో బయట పెడతామని. మాకు ఏం అవసరం అండి? ఇప్పుడు మీకు ఒక 5 సంవత్సరాలు మ్యాండేట్ ఇచ్చారు ప్రజలు. మీరు పదే పార్లమెంట్లో 0 వచ్చినాయి, సరే మీకు 8 వచ్చినాయి, బీజేపీకి కూడా 8 వచ్చినాయి. ఆ వార్ ఎట్లా జరిగింది, ఎందుకు జరిగింది అనేటువంటిది అనేక వేదికల మీద మనం చర్చ జరిపినాం. మళ్ళీ అది తీసుకొచ్చి మీకు 0 వచ్చినాయి ఉన్నాయి కదా, ముందు ఇంకా చాలా ఎలక్షన్స్ ఉన్నాయి. గతంలో మీరు 0 వచ్చిన రోజులు లేవా, లేకపోతే 5గురికి 6గురికి పరిమితమైనటువంటి రోజులు లేవా? అసలు మీరు కాంగ్రెస్ ఈ రాష్ట్రంలో వస్తుందనేటువంటి ఆనవాలే లేనటువంటి పరిస్థితి నుంచి ఇలా అధికారంలోకి వచ్చింది. ఈ అధికారం శాశ్వతం కాదు, మీరే పర్మనెంట్ గా ఉంటారనేటువంటిది ఏమో అక్కడ లేదు. మీరు మాట్లాడినటువంటి అంశంలో అభివృద్ధి సంక్షేమము, ఎక్కడ సంక్షేమము? రైతులకు వేయాల్సినటువంటి రుణమాఫీ పూర్తిగా చేయకనే పోతుంది. వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి రైతు బంధు మీరు ఇప్పుడు ఏమంటున్నారో రైతు భరోసానా ఏదో అన్నారు, మొన్నటిదాకా అయితే ఏలే, మీరు ఇప్పుడు వేసినా అని చెప్తున్నారు. ఎప్పుడు వేసిండ్రో ఏం వేసిండ్రో తెలియదు. అది ఇంతవరకు అయితే ఏ వానాకాలం పంట వచ్చేటట్టు ఉంది, కానీ మీ
మీ రైతు భరోసా మాత్రం ప్రజలకు అందేటట్టు అయితే కనిపించటం లేదు. హైడ్రా తీసుకొచ్చిండ్రు, అదేదో 3 నాళ్ళ ముచ్చట కింద తీసుకొచ్చారు, పేదోళ్ళు ఇండ్లు కూలగొట్టి. శ్రీనివాస్ గారు ఒక ప్రశ్న ఆంధ్రప్రదేశ్ వాళ్ళని కూడా మేము కంటికి రెప్పలా కాపాడుకుంటాం, మేము అత్యంత విలువనిస్తాం, కడుపులో పెట్టుకొని చూసుకుంటాం అనేటువంటి ఒక మాట చెప్పారు. అంటే గతంలో ఉన్నటువంటి మహానేతలు, నాయకులు, ఉద్యమకారులు కావచ్చు, లేకపోతే ప్రాణత్యాగం చేసినటువంటి వారి విషయంలో బీఆర్ఎస్ పార్టీ ఏ విధంగా స్పందిస్తుంది? అంటే ఇప్పుడు ఉన్నటువంటి ఆంధ్ర ప్రాంతం వారికి గత 10 ఏళ్లలో ఇచ్చినటువంటి ప్రిఫరెన్స్ అంతా కూడా బాగుంది అనేటువంటి మాట వారే చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరి అంటే నాయకులకు సంబంధించి యూనివర్సిటీల పేరు మార్పు సానుకూలంగా స్పందిస్తారా, లేకపోతే ఎలా తీసుకుంటారు? కూడా చెప్తున్నాం, కాంట్రవర్షియల్ కి బీఆర్ఎస్ పార్టీ ఈజ్ అగెన్స్ట్ ద కాంట్రవర్సీ. మొన్న కూడా మా ఎమ్మెల్యేలు కొట్టాడుకున్నటువంటి సందర్భంలో కూడా కేటీఆర్ గారు స్పష్టంగా చెప్పింది, అది నాకు సంబంధం లేదు, ఆయన అట్లా మాట్లాడద్దు, తప్పు మాట్లాడండు అని. ఆంధ్ర ప్రాంతం అని తీసుకొస్తే అది వ్యక్తిగతంగానే చూస్తాం, కానీ దట్ ఈస్ నాట్ పార్టీ స్టాండ్ అని చెప్పిండ్రు. మేము ఇప్పుడు కూడా దానికే కట్టుబడి ఉంటాం. మేము ఆ రోజు మా కేసీఆర్ గారు చెప్పిండ్రు, మాజీ ముఖ్యమంత్రి గారు, ఈ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి గారు ఏం చెప్పిండ్రు, ఆంధ్ర ప్రాంత ప్రజల కాలుకు ముళ్ళు ఇరిగితే మేము మా పంటితో తీస్తామని చెప్పిండు. అట్లనే నిజంగా 10 సంవత్సరాల కాలంలో అంటే తెలంగాణ రాగానే అక్కడ తెలంగాణలో ఉన్నటువంటి ఆంధ్ర ప్రాంత ప్రజలందరూ కూడా ఎట్లుంటారో ఏమవుతారో, ఖాళీ చేపిస్తారని ఒకరు, ఇల్లులే ఉండని ఒకరు, ఇట్లా చాలా మాటలు మాట్లాడింది. కానీ అట్లాంటి నేపథ్యంలో ఆంధ్ర ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తులను ఎమ్మెల్యేలను చేసినటువంటి పరిస్థితి బీఆర్ఎస్ పార్టీ. సో మాకు అట్లాంటి బేసిజాలకు మేము వెళ్ళలేదు. ప్రాంతాలుగా విడిపోయిన తర్వాత ప్రజలందరూ కలిసిమెలిసి అంటే తెలంగాణ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ రాజకీయం చేస్తుందా, లేకపోతే తెలంగాణ కాంగ్రెస్ పార్టీ తీసుకున్నటువంటి ప్రతి నిర్ణయాన్ని ప్రతిపక్షాలు రాజకీయం చేస్తున్నాయా అనేటువంటి ఒక ప్రశ్న. ఇప్పుడు వాళ్ళు చాకల ఐలమ్మ ఇన్స్టిట్యూట్, చిట్యాల ఐలమ్మ ఇన్స్టిట్యూట్ అని పెట్టిండ్రు. మేమేమన్నా అభ్యంతరం వ్యక్తపరిచినావా? మేమేమి అభ్యంతరం వ్యక్తపరచలే కదా. ఇది ఒక సామాజిక కోణంలో చూసినప్పుడు ప్రపంచవ్యాప్తంగా, తెలంగాణ వ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి వ్యక్తులు వాళ్ళ మనోభావాలు దెబ్బతిన్నాయి. తెలంగాణ ఉద్యమకారుడు భూపతి కృష్ణమూర్తి గారు ఉన్నారు, జైని మల్లయ్య గారు ఉన్నారు, వాళ్ళ పేర్లు పెట్టేది ఉండే. ఒక రెడ్డి సామాజిక వర్గానికి చెందినటువంటి సురవరం ప్రతాప్ రెడ్డి గారి పేరే ఎందుకు పెట్టాలి? రెడ్డి వాళ్ళందరూ మెప్పు పొందాలి, ఆ క్యాబినెట్ లో మొత్తం వాళ్ళే ఉంటారు, రెడ్డి ముఖ్యమంత్రి కాబట్టి ఆ విధంగా చేసిందని అయితే నేను వ్యక్తిగతంగా అభిప్రాయపడుతున్నాను. మిత్రుడు అడిగిండు, వ్యక్తిగతంగా లేకపోతే మీ పార్టీ స్టాండ్ అని. అధికార ప్రతినిధిగా టీవీ డిబేట్ లో పార్టిసిపేట్ చేసినప్పుడు వ్యక్తిగత పరమైనటువంటి మాట అన్నా కానీ అది పార్టీ పరంగా తీసుకునేటువంటి అంశంగానే ఉంటుంది. చూద్దాం దీనిపై ఎలా ఉంటుంది అనేది. రైట్ శ్రీనివాస్ గారు, బీఆర్ఎస్ పార్టీ కూడా ఖచ్చితంగా సురవరం ప్రతాప్ రెడ్డి గారి పేరునే పెట్టాలి, మేము దాన్ని స్వాగతిస్తున్నామని మా పార్టీ ఇంతవరకు ఎక్కడ కూడా చెప్పలేదు. చూద్దాం సమాచారం మేరకు చూద్దాం సామాజిక వర్గ కోణమా, లేకపోతే నిజంగా తెలంగాణ నాయకుల్ని కూడా రాబోయే తరాలు గుర్తుంచుకోవాలి, ఇటువంటి మహనీయులు మనకు కూడా ఉన్నారనేటువంటి ఒక తెలియజేయాలనేటువంటి ఒక సదుద్దేశమా, ఏదైనా కావచ్చు. బట్ విమర్శలకైతే దారితీస్తోంది. రైట్, మాట్లాడదాం. రైట్ శ్రీనివాస్ గారు, సో ఫైనల్గా భారతీయ జనతా పార్టీ ఈ అంశాలు మొత్తాన్ని కూడా రాజకీయం చేస్తుందా, లేకపోతే ప్రశ్నిస్తుందా, లేకపోతే ఉన్నటువంటి గతంలో ఉన్నటువంటి పేరునే కొనసాగించాలని గట్టిగా డిమాండ్ చేసేటువంటి అవకాశం ఉందా? ఒక్కటే మురళి గారు, కాంగ్రెస్ పార్టీ చాలా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. ఈ రకంగా టీవీలకు టీవీ అన్ని కూడా డిబేట్లు పెట్టేటువంటి అవకాశం ఇవ్వద్దు. ఇస్తే పెడితే కనుక ప్రశంసించే విధంగా ఉండాలి, ప్రతిపక్షాలకు మాట్లాడే అవకాశం రావద్దు, ఆస్కారం దొరకదు. అరే ఒక స్వాతంత్రం కోసం లేదా తెలుగు రాష్ట్రం కోసం, ఆంధ్ర రాష్ట్రం కోసం ప్రాణత్యాగం చేసినటువంటి వ్యక్తికి ఒక కులానికో ఒక ప్రాంతానికో పరిమితం చేసి పెట్టిన పేరును అవమానం చేస్తే ఎట్లా? తెలంగాణ వాళ్ళ పేరు మాత్రం ఈ యొక్క రాష్ట్రంలో ఉండాలి. ఇప్పుడు ట్యాంక్ బండ్ మీద ఉన్నటువంటి అనేక మంది తెలుగు మహాత్ముల యొక్క, కవుల యొక్క, స్వాతంత్ర సమరయోధుల యొక్క విగ్రహాలు ఉన్నాయి, తీసేస్తారా? అట్లంటే రాజీవ్ గాంధీ గారికి తెలంగాణకి ఏం సంబంధం అట్లంటే చెప్పండి, ఎట్లా పెడతారు? అట్లంటే అక్కడ పెట్టద్దా? శాఖలే ఎలా విగ్రహం అక్కడ పెట్టద్దా? అర్థం ఉండాలా, ఏదైనా లాజిక్ ఉండాలా? దేనికైనా కాంట్రవర్సీ చేయకండి దయచేసి. కొత్తగా పెట్టాలన్నా పెట్టండి. అనేక మంది తెలంగాణ త్యాగదనులు ఉన్నారు, అనేక మంది విజ్ఞానవంతులు ఉన్నారు, అనేక మంది కవులు ఉన్నారు, స్వాతంత్ర పోరాటంలో
పాల్గొన్న త్యాగం చేసిన వాళ్ళు ఉన్నారు. వద్దంటలేమే ఎవరిని పెట్టండి, కానీ పొలిటికల్ గా మైలేజ్ తీసుకోవాలి. లేకుంటే ఈ తెలంగాణ వచ్చిన తర్వాత కూడా, తెలంగాణ వచ్చిన తర్వాత మట్టుకే మాకు ఆంధ్రతో పోటీ తప్ప తెలంగాణ వచ్చిన తర్వాత అంతా ఒకటే మాట్లాడేటువంటి ఈ పార్టీలో తీరా తెలంగాణ వచ్చిన తర్వాత 10 ఏళ్ల తర్వాత మీరు చెప్పినట్టుగా రైట్ పాయింట్ 10 ఏళ్ల తర్వాత కూడా మళ్ళా ఆ యొక్క కోణంలో ఈ యొక్క రాష్ట్రంలో రాజకీయాలు చేస్తా అంటే ఎట్టండి అర్థం కాదు. మీరు ఇవ్వట్లేదా ఆంధ్ర వాళ్ళకు ఎమ్మెల్యే టికెట్లు, ఆంధ్ర వాళ్ళకు ఎంపీ టికెట్లు ఇవ్వట్లేదా, పొజిషన్స్ ఇవ్వట్లేదా? ఇక్కడ ఎంత అవమానం సార్. ఒక సింపుల్ సిటిజన్, నేను కులం పేరు మీద లేకుండా ప్రాంతం పేరు మీద నాయకుడిగా గుర్తిస్తలేను. ఈజ్ ఎ వారియర్. స్వాతంత్ర పోరాటంలో పాల్గొని లేదా భాష కోసం భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఈ దేశంలో వచ్చినాయంటే బికాస్ ఆఫ్ శ్రీరాములు గారు. వారి యొక్క ప్రాణత్యాగం తర్వాత యొక్క రాష్ట్రంలో దేశంలో భాషా ప్రయుక్త రాష్ట్రాలు డిసైడ్ అయినాయి. ఆయన జాతీయ నాయకుడిగా గుర్తించదా? రాజీవ్ గాంధీ గారు 5 ఏళ్ల పై ప్రధానమంత్రి మాత్రమే ఉండే. గుర్తుపెట్టుకోండి సార్, ఈ దేశంలో అనేక మంది దశాబ్దాల కాలం పాటు దేశం కోసం పనిచేసినటువంటి అనేక మంది మహాత్ములు ఉన్నారు ఈ దేశంలో. వారి యొక్క ప్రేరణ, వారి యొక్క చరిత్ర ప్రజలకు తెలవాలా. ఎందుకు చనిపోయినారు పార్టీలలో శ్రీనివాస్ గారు, ఒక నిమిషం, మీరు సీనియర్ నాయకులు, పార్టీలలో ఉండేటువంటి అభిమానాన్ని చాటుకోవడమా, లేకపోతే అధిష్టానం మెప్పు పొందేటువంటి విధానమా, లేకపోతే అధిష్టానానికి నేను ఈ తరహా ఈ స్థాయి విధేయుడిని చెప్పుకునేటువంటి ప్రయత్నం ఏదైనా కావచ్చు, బట్ ప్రజలు మాత్రం పర్టికులర్గా ఇది పొలిటికల్ యాంగిలా లేకపోతే ప్రభుత్వపరమైనటువంటి నిర్ణయమా, ఎందుకు పెట్టకూడదు, ఆయన పదవిలో ఉన్నప్పుడే కదా ఆయన మరణించారు అనేటువంటి చాలా రకమైన మాటలు ఉన్నాయి. బట్ 5 ఏళ్లకు ఒకసారి ప్రజలు తీసుకునేటువంటి నిర్ణయంలో మాత్రం క్లియర్ కట్ క్లారిటీతో అయితే వారు ఉంటారు. అన్నింటినీ క్రోడీకరించుకునే ఓటు వేసేటువంటి పరిస్థితులు ఉంటాయి. మాట్లాడుతుంది దీని మీద. ఫైనల్గా రావు గారు, ఓవరాల్గా ఈ మొత్తం కోణాన్ని ఎలా చూడాలంటారు? సామాజిక వర్గ కోణం, రాజకీయ కోణం, లేకపోతే ఇవన్నీ కూడా డైవర్షన్ పాలిటిక్స్, అసలు రాష్ట్రంలో పరిపాలన జరుగుతోందా అనేటువంటి కొన్ని ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఓవరాల్గా ఏం చెప్తారు మీరు? ఓవరాల్ గా మనం ఆలోచిస్తే ఈ యొక్క డిసిషన్ నుంచెల్లే మనం మాట్లాడితే అర్థమవుతుంది మనకి. నేనేమంటున్నానంటే ఈ కాంట్రవర్సీ లేవనెత్తడానికి మూలం ఏంటంటే, ఏమి మీరు ప్రాతిపదికన ఈ ప్రతిపాదన చేశారంటే, తెలుగు యూనివర్సిటీ వాళ్లే ఇప్పటి వరకు అక్కడ ఉన్న ప్రొఫెసర్స్, తెలుగు యూనివర్సిటీ వాళ్లే పాలకుర్తి సోమనాథుని విగ్రహాన్ని స్పాన్సర్ చేయడం, తెలుగు యూనివర్సిటీ వాళ్లే ఎంతో కాలం నుండి పాలకుర్తి సోమనాథుడు అనేవాడు ఈ మొత్తం తెలుగు జాతికి మూల పురుషుడు అని చెప్తుంటే, ఆయన మరిపించే విధంగా మీరు పొలిటికల్ మైలేజ్ కోసం చేస్తుండ్రా, లేకపోతే ఇంకా జిల్లా కోసం చేస్తుండ్రా, కులం కోసం చేస్తుండ్రా పక్కన పెడితే, సోమనాథుడు అనేవాడు అందరికి సంబంధించినటువంటి వ్యక్తి. ఆయన వెనకబడిన కులాల వాడు, బుడిగ జంగాలకు సంబంధించినటువంటి వ్యక్తి. ఆయన ఎప్పుడో 10 దశాబ్దాల క్రితమే ఆయన ఈ బసవ పురాణం ద్వారా తెలుగు అనేటువంటి ఒక పదానికి మూల పురుషుని వదిలేసి మనం అన్ని ఏదేదో మాట్లాడుతున్నాం, ఎవరికి అన్వయించినట్టు మాట్లాడకుండా ఏంటి అసలు మీరు ఇది చేసేటప్పుడు ఒక కన్సెన్సస్ తీసుకున్నారా? ప్రజల్లో తెలుగు యూనివర్సిటీ కన్సెన్సస్ తీసుకున్నారా? యూనివర్సిటీ పేరు మాట్లాడు, కనీసం ఆ యూనివర్సిటీలో ఎంతో మంది చరిత్రకారులు ఉన్నారు, మిగతా యూనివర్సిటీలో చరిత్రకారులు ఉన్నారు, వాళ్ళు ఏం చెప్తున్నారు, వాళ్ళ యొక్క అభిప్రాయం తీసుకోకుండా ఇప్పుడు మీరు వచ్చి మార్చారు. ఆనాడు పొట్టి శ్రీరాములు పేరు పెట్టారు, మార్చారు వీళ్ళు, వాళ్ళు రేపొద్దున ఇంకో ప్రభుత్వం వస్తుంది, ఇంకొకటి పేరు, ఇదేనా? అది పర్మనెంట్ గా ఒక సొల్యూషన్ కోసం ఎందుకు ప్రయత్నం జరగలేదు అని అడిగితే సమాధానం లేదు. అంటే మీరు ఏంటి, ఏ రాజకీయ పార్టీ ఆ పొలిటికల్ మైలేజ్ కోసం లేదా వాళ్ళ యొక్క అవసరాల కోసం, వాళ్ళ యొక్క ప్రాతినిధ్యం కోసం చేసుకోవడమేనా అని అడిగితే, ఒక కామన్ మ్యాన్ గా, ఒక ప్రజల తరఫున ఒక ఓటర్ గా నేను అడుగుతా ఉన్నాను, మీరు ఏ ప్రాతిపదికన ఆ పేరు సూచించారు అంటే మీ దగ్గర సమాధానం లేదు. నేను ఒకటి చెప్పదలుచుకున్నాను, దానివల్ల మీకు ఈ విమర్శ వస్తుంది, దానివల్ల మీరు డైవర్షన్ పాలిటిక్స్ అనే విమర్శ వస్తుంది. మీరు పెట్టిన వాళ్ళు సముచితమైనటువంటి వ్యక్తి పేరు పెడితే ఎవరు మాట్లాడరు కదా. ఇప్పుడు శ్రీనివాస్ గారు, అల్జపూర్ శ్రీనివాస్ గారు అన్నారు, మీరు ఏదైనా చేస్తే విమర్శ లేకుండా ఉండాలని. ఒకవేళ చేసిన దానికి కూడా వాళ్ళు తప్పు పడితే ప్రజలకు అర్థమవుతుంది వాళ్ళు కావాలని మాట్లాడుతున్నా లేకపోతే డైవర్షన్ చేస్తున్నా అని. ఇప్పుడు నేను ఒక కామన్ మ్యాన్ గా అడుగుతా ఉన్నాను, మీరు కనుక పాలకుర్తి సోమనాథుని పేరు పెట్టుంటే అసలు గొడవే ఉండేది కాదు. ఎందుకంటే చరిత్ర చెప్తా ఉంది, తెలుగు జాతికి మూలం మీరు పెట్టినటువంటి పొట్టి శ్రీరాములు కాదు, ఈయన కాదు, ఇంతకన్నా చాలా మూల పురుషుడు ఆయన. ఈ రోజు మొత్తము దేశవ్యాప్తంగా ఉన్నటువంటి మిగతా రాష్ట్రాలు కూడా అంటే ఉన్నటువంటి వాటిని కదిలించడం వల్లే కదా విమర్శ. కదిలించకుండా ఉంటే ఏ విమర్శ వచ్చేది కాదు కదా అనేటువంటి ఒక మాట, అలా చూడకూడదు.
ఎలా అంటారు? అంటే ఉన్నటువంటి వాటిని కదిలించకుండా ఉంటే బాగుంటుంది, కదిలించడం వల్లే కదా ఈ విమర్శలన్నీ కూడా. ఎందుకు ఆలోచన వచ్చింది, ఎవరి ఆలోచన? ఇది కుట్రపూరితమైనటువంటి నిర్ణయం కాదా? ప్రభుత్వాలు ఆ స్థాయిలో ఆలోచిస్తాయా? ఇచ్చేటువంటి మర్యాద అదేనా గతంలో ఉన్నటువంటి నాయకులకు కావచ్చు లేకపోతే? ఒకటి సార్, ఇప్పుడు మారుతున్న పరిస్థితులకు మార్చడంలో తప్పులేదు సార్. ఇప్పుడు రాష్ట్రం మారింది, వ్యవస్థ మారింది, వాళ్ళకి ఆదరణ పొందాలి. గత ప్రభుత్వం ఆదరించలేదు, మేము ఆదరిస్తామని ముందుకు వచ్చారు, మంచిదే. కానీ సముచితమైన వ్యక్తులకు ఇస్తే మంచిది. ఇప్పుడు యూనివర్సిటీ పేరు మార్చొద్దు అనేది ఎక్కడ లేదు కదా, మార్చొచ్చు. ఇప్పుడు అక్కడ ఆంధ్రాలో కూడా యూనివర్సిటీల పేర్లు మార్చారు కదా, ఆ ప్రాంతం సంబంధించినటువంటి వాళ్ళ పేర్లని పెట్టారు కదా, నన్నయ్య తిక్కని వీళ్ళని పేర్లు పెట్టుకున్నారు కదా. ఈ ప్రాంతం వాళ్ళకి పెట్టడం తప్పులేదు. నేను అనేది ఏంటంటే, మారుతున్న ఆర్థిక సామాజిక పరిస్థితుల్లో మేము ఎన్నుకున్నటువంటి ముఖ్యమంత్రి గారు మార్పులు చేయడంలో తప్పులేదు. కానీ మీరు విమర్శ ఎక్కడొస్తుంది? పబ్లిక్ కన్సెన్సస్ తీసుకోవడం లేదు, పూర్తిగా రాజకీయాలకే పరిమితంగా అవుతున్నారు అనేది ఇక్కడ గొడవ. అపోజిషన్ పార్టీ తప్పు పడుతుందా, వీళ్ళు తప్పు, అది పక్కన పెట్టండి. ప్రజలు ఏం కోరుకుంటున్నారు, వాస్తవాలు ఏంటి, ఇది మాత్రం కావాలి ప్రజలందరికీ. ఒకవేళ మీరు లేదు ఇదే మేము అనుకునేది నడుస్తుంది అంటే, రేపు ఇంకో ప్రభుత్వం వచ్చినప్పుడు, నిన్న రాజీవ్ గాంధీ విగ్రహం పెడితే ఆయన ఏమన్నాడు, టీఆర్ఎస్ మన కేటీఆర్ గారు నేను వచ్చాక ముందే చెప్తున్నాడు ఆయన, నేను ప్రభుత్వం రాగానే తీసేస్తా అని. అలాంటి కాన్ట్రవర్సీ ఎందుకు? మీరు పెట్టే విగ్రహాలు 100 గజాల తేడాలోనే 2 విగ్రహాలు పెడుతున్నారు. ఇదంటే నా పంతం సాగాలనే ఒక పద్ధతి ఎందుకు? మీరు మీ పంతం సాగాలనేటువంటి అంశాన్ని తీసుకురావడం ఎందుకు మధ్యలో? ఇప్పుడు అక్కడ ఒక 100 మీటర్ల తర్వాత లోపలనే మళ్ళీ తెలంగాణ తల్లి విగ్రహం పెడతా అంటున్నారు. అంతదానికి కంట్రవర్సీ ఎందుకు? అంటే ఏంటి, ఇక్కడ పెట్టే విగ్రహాల కన్నా తమ యొక్క ప్రాబల్యం, తమ యొక్క పార్టీ ప్రాబల్యం, తమ యొక్క ఒండి పట్టులకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. ప్రజాభిప్రాయము, ప్రజా ఆలోచన, ప్రజలకు సంబంధించినటువంటి లబ్ధి పక్కన పెట్టి ఓటు బ్యాంక్ రాజకీయాలకు లేకపోతే ఒక రెచ్చగొట్టేటువంటి వాతావరణానికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు అనేది ఇమోషనల్ గా ప్రజల్ని రెచ్చగొట్టే విధంగా ఉన్న ఈ నిర్ణయాలు అనే దానికి మీరు తావిస్తున్నారు. మేము ఆలోచించడం కాదు, అది తావిచ్చే విధంగా ఉంది. వాస్తవికంగా తప్పులేదు. ముఖ్యమంత్రి గారికి అంతే ధైర్యం ఉంటే మన రాష్ట్రం, మన తెలుగు రాష్ట్రంగా ఏర్పడడానికి కారకులైనటువంటి రాములు గారి యొక్క పేరు తీసేస్తుర్రే, దమ్ముందా? ఎవరి ఖిలాఫ్ అయితే కొట్టాడినామో ఈ యొక్క మహబూబ్నగర్ నుంచి కరీంనగర్ దాకా, హైదరాబాద్ దాకా ఆ పేర్లు, జిల్లాల పేర్లు మార్చే దమ్మున్నా ఇలా మార్చండి. హైదరాబాద్ పేరు, మహబూబ్నగర్ పేరు, ఆదిలాబాద్ పేరు, ప్రతిదీ కూడా శ్రీనివాస్ గారు ఒక్క నిమిషం, ప్రతిదీ కూడా తెలంగాణ యోధుల పేర్లు పెట్టండి. ప్రతిదీ కూడా అంటే పరిపాలన అంటారా లేకపోతే ఇతరత్ర అంటారా, అన్ని కూడా పొలిటికల్ బెనిఫిట్సే. కానీ ఒక్క నిమిషం ప్లీజ్, ఒక్క నిమిషం లింగయ్య యాదవ్ గారు ప్లీజ్. అన్ని కూడా పొలిటికల్ బెనిఫిట్ యాంగిల్లోనే మరి ప్రతిపక్షాలు ప్రొజెక్ట్ చేస్తున్నాయా లేకపోతే? మాట్లాడేవాళ్ళు ప్లీజ్, సమయం రేంజ్ చేస్తున్నాం. లాజిక్ ఉంది నా యొక్క మాటలు, పొలిటికల్ బెనిఫిట్ కాదు. నాకేం రాదు, ఇప్పుడు ఎలక్షన్ లేవు. నేను పార్టీల విధి విధానాల గురించి చెప్తున్నాను. శ్రీనివాస్ గారు ఒక మాట, ఈ యొక్క ఆర్గ్యుమెంట్ లో లాజిక్ ఉంది. ఎస్ అంటే ప్లీజ్ లింగయ్య యాదవ్ గారు ప్లీజ్ ప్లీజ్. అదే ప్రాంతంలో ఈ యొక్క నాయకులకు వీళ్ళ యొక్క పేర్లు ఉన్నాయి కదా తెలంగాణలో, వాళ్ళు ఈ ప్రాంతం వాళ్ళు కాదు కదా. ప్లీజ్ లింగయ్య యాదవ్ గారు ప్లీజ్ ఒక్క నిమిషం. రైట్ ఒక్క నిమిషం శ్రీనివాస్ గారు, అంటే కంప్లీట్గా ఒక్క నిమిషం లింగయ్య యాదవ్ గారు ఒక్క నిమిషం సార్ ప్లీజ్. మొత్తం మీద పొలిటికల్ బెనిఫిట్ అనేటువంటి ఒక యాంగిల్లో చూస్తున్నాయా పార్టీలు? అంటే ప్రస్తుతం ఉన్నటువంటి రాజకీయాలు కావచ్చు, వారు తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు, ప్రజలు ఆలోచిస్తున్నటువంటి కోణాలు, ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి హామీలు కావచ్చు, అన్నీ కూడా పొలిటికల్ బెనిఫిట్ అంటే రాజకీయ పబ్బం గడుపుకోవడానికి తీసుకునేటువంటి నిర్ణయాలు, వారు ప్రవర్తిస్తున్నటువంటి విధానాలు, కూల్చివేస్తున్నటువంటి బిల్డింగ్లు, తీసుకుంటున్నటువంటి యూనివర్సిటీల పేరు మార్పు, రేపు ఇంకేం జరుగుతుందో రాష్ట్రంలో అనేటువంటి మరో పెద్ద క్వశ్చన్ మార్క్. సమస్యను మించి తీసుకునేటువంటి నిర్ణయం అంతకన్నా పెద్ద సమస్యను క్రియేట్ చేస్తుంది అనేటువంటి చాలా రకాలైనటువంటి విమర్శలు. చూద్దాం ఈ పరిణామాలన్నీ కూడా ఎటు దారితీస్తాయనేది. రైట్, థ్యాంక్ యూ లింగయ్య యాదవ్ గారు, బచ్చు శ్రీనివాస్ గారు, అల్జాపూర్ శ్రీనివాస్ గారు, వివి రావు గారు బిగ్ టాక్ స్పెషల్ డిబేట్లో పార్టిసిపేట్ చేసినందుకు. ఇది ఇవాల్టి బిగ్ టాక్. కీప్ వాచింగ్ స్వతంత్ర.